రిజల్ట్ లేకపోయినా కూడా పే చేసినందుకు ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల కామన్ ఆడియన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. రెగ్యులర్ గా వాళ్ళు ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు కదా, వాళ్ళ ఫేజ్ అయితే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా, వాళ్ళు ఎందుకు వస్తున్నారు? హాస్పిటల్ స్టార్ట్ చేసిన కపుల్ ఆఫ్ డేస్ తర్వాత నుంచి ఎందుకు ఇది స్టార్ట్ అయింది? పర్సనల్ గా తీసుకొని టార్గెట్ చేస్తున్నారు హెచ్కేని. 2024 ఏప్రిల్ తర్వాత నుంచి వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. మెడికల్ కౌన్సిల్లో వాళ్ళు ఏ మెంబర్? అదే క్లయింట్ ఫీడ్బ్యాక్ ఫామ్ లో మీ వెబ్సైట్ లో ఎందుకు ఇద్దరు డెర్మటాలజిస్టులు మాత్రమే పెట్టడం జరిగింది? చాలా హెరాస్ చేస్తున్నారు మా డాక్టర్స్ ని. డెర్మటాలజిస్టులు ఉన్నారు, ఒక 5 క్లినిక్స్ ఉన్నాయి అంటే 5గురిని వీళ్ళిద్దరిని పెట్టి మేనేజ్ చేస్తున్నారనే పాయింట్ వస్తుంది కదా. మీ మీద ఇట్లా ఎలిగేషన్స్ వస్తున్నాయి, ఇవి కరెక్టా రాంగా ఏంటి అడిగారా? లేదు. డబ్బులు ఇచ్చి ఇదంతా చేపిస్తున్నారు అని ఇదొక కాంట్రాక్ట్ జరిగింది బేసికల్ గా. ప్రిస్క్రిప్షన్ లో రాయాల్సిన మెడికేషన్ వచ్చేసి కన్సల్టేషన్ ఫామ్ మీద రాస్తున్నారు వీళ్ళు. మీరు ఏ డాక్టర్ దగ్గర కన్నా అది తీసుకొని వెళ్ళి ఇందులో ఏదన్నా టాబ్లెట్స్ ఉన్నాయా, ఉంటే దాని పేరేంటి అని అడగండి. ఏదైతే మీరు క్రీమ్స్ ఇస్తున్నారో ఇవంతా కూడా అమీర్పేటలో ఒక ప్లేస్ లో కొని దానికి లేబుల్స్ చేంజ్ చేసి హెచ్కే బ్రాండింగ్ చేసి మరి అమ్ముతున్నారు. మా కంపెనీస్ కి సప్లై చేసే డాక్టర్ స్క్రబ్ వేసుకుని కన్ఫ్యూజన్ స్టేట్ లో పెట్టేసి జనాల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు 2 వీడియోస్ ని కొలాబ్ చేసి పెట్టారు. బెంగళూరు జిఎస్టీ ఒక ఇష్యూ. మెయిన్ రోడ్ లో ఇంత పెద్ద క్లినిక్ రన్ చేస్తున్నప్పుడు మినిమం జిఎస్టీ లేకుండా ఎలా రన్ చేసుకుంటాం? ఆఫ్ కోర్స్. కానీ ఇదంతా వింటుంటే ఇదంతా చూస్తుంటే ఏదో ఈ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో వాళ్ళు చేస్తున్నట్టయితే అనిపించట్లేదు. కొంతమంది ఇంకా పేర్లు ఎందుకు కానీ యూజువల్ గా వాళ్ళు థాయిలాండ్కి వెళ్తారు, వీడియోస్ అన్ని చేసుకుంటుంటారు, సడన్ గా హెచ్కే గురించి మాట్లాడతారు. ఇంత పర్సనల్ గా అసలు ఏం అవసరం? ఒక నా దగ్గర 30 క్లినిక్లు ఉన్నాయి, 40 క్లినిక్లు లిస్ట్ ఉంది అని అన్నప్పుడు ఆ లిస్ట్ బయటకి ఎందుకు పెట్టట్లేదు? రోజుకో రీల్ ఓన్లీ హెచ్కే పైన ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ గా నేను వచ్చి క్వశ్చన్ చేస్తాను, వాళ్ళు రెడీ ఉన్నారా ఆన్సర్ చెప్పడానికంటే మీరు రెడీయా? ఇప్పుడు మేమంతా ట్రై చేసాము, దే డిడ్ంట్ వాంటెడ్ టు టాక్.